నేను ఈ విషయాన్ని గమనిస్తున్నప్పుడు ఒక విషయాన్ని హెచ్చరికగా చెప్పాలని కూడా సంఘం విషయంలో ఆశగా ఉన్నాను. ఆ దినాలలో వ్యభిచారం చేయటం ఒక చట్టపరమైనటువంటి లైసెన్స్ లాగా ఉండేది. అలా అని అందరూ ఆ పని చేసేవారు కాదు. ఎవరో కొంతమంది వేశ్యలను ముద్ర వేయబడి సమాజానికి వాళ్ళు ఒక మంచి పని చేస్తున్నారు అనేలాంటిదిగా ఉండేది. అలాంటి కాలంలో యేసు ప్రభు దాన్ని ఖండించాడు. ఇది తప్పు, ఇది కామాతృతమైన పనులు చేయకండి అనే విషయం. అలాగే ఒక వ్యభిచారి దేవుని మందిరంలోకి వస్తే అందరూ ఆమె గురించి మాట్లాడుకుంటారు అనేటువంటి ఆలోచనను జాగ్రత్త అనే విషయం బైబిల్ ఖండించింది. అంటే ఇలాంటి విషయాలను ఖచ్చితంగా చెప్పినప్పుడు వాళ్ళు ఎవరో టార్గెటెడ్ పీపుల్, వాళ్ళు కొంత అనే విషయం మనకు తెలుసు. నేటి దినాలలో మనం అనుకోకూడదు కానీ ప్రతి స్త్రీ కామాతృత కలిగిన పనులు, ప్రజలను ఆకర్షించే పనులు, వాళ్ళ శరీర సౌష్ఠవాలను బయటకు ప్రదర్శించే అంగవస్త్రాలను ధరించి లోకమంతటిని వ్యభిచారంలోకి తీసుకుని వెళ్ళగలుగుతుంది. ఆ యెజబెలు స్త్రీ ఎక్కడుందో తెలియదు కానీ నేటి కాలానికి రాజ్యం వెళ్తుంది. పెళ్ళైన తల్లికి పోలిక లేదు, పెళ్లి చేసేసినటువంటి పిల్లల్ని కనేసినటువంటి ఆ అమ్మమ్మ గారికి పోలిక లేదు. ఈరోజు ఏంటంటే వాళ్ళ శరీర వస్త్రాలంకరణ చాలా పబ్లిక్గా, ప్రజలారా మేము ఇందుకోసమే ఉన్నాం, మమ్మల్ని చూసి మీరు ఆనందించండి అనేటట్లు తల్లులే పిల్లల సమక్షంలోనే చేసే పనులు, పిల్లలు తల్లిదండ్రులు కలిసి చేస్తున్నటువంటి వస్త్రధారణ. దీని ఏమనాలి? ఇది వ్యభిచారం కాదా? ఇది జారత్వం కాదా? ఇది కాముకత్వం కాదా? ఇవి కామవికారమైన చేష్టలు కాదా? ఇది కొలసీ సంఘానికి మాత్రమేనా పరిమితం? నేటి సంఘానికి లేదా? ఎంతోమంది పాస్టర్ గారి కుటుంబాల్లో పిల్లలు, ఎంతోమంది పాస్టర్ గారి కుటుంబాల్లో ఉండేటువంటి స్త్రీలు ఇటువంటి అసభ్యకరమైనటువంటి వస్త్రధారణకు తెగబడటం లేదు. తప్పు ఏంటి అని అంటే ఎవరిని పట్టించుకోకపోవడం. ఎన్నిసార్లు సంఘంలో బోధించినా మీరు వేసుకునే బట్టలు జాగ్రత్తగా వేసుకురండి, ఆడపిల్లలకి ప్యాంట్లు వేసుకుని రాకండి, ఎంత చెప్పినా సిగ్గుమాలిన జనం. అవసరం లేదు, ఆడు అలాగే చెప్తాడు, మేము ఇలాగే వస్తాం. వారి శరీరాన్ని కనీసం మీ వీధుల్లో తిరగండి, మీ ఆఫీసుల్లో మీరు తిప్పండి, మీ పిల్లల్ని బయట బజార్లో ఎలా కావాలంటే ఆకర్షించండి. సంఘము పవిత్రమైన క్రీస్తు శరీరం. ఈ శరీరం సన్నిధిలో మీరు ఉండేది కొద్ది గంటలే. ఆ సమయమైనా మీ శరీరాన్ని, వస్త్రాలను కప్పుకోలేని, అవయవాలను దాచుకోలేనంత దిగజారిపోయారా సంఘము నేడు? ఇది కాముకత్వాన్ని ప్రేమిస్తున్నటువంటి మనలో దుర్నీతిని ద్వేషించకపోవడం. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఇదిగో మీరు వెళ్ళిపోయేటప్పుడు ఇక్కడ మగవారు ఎవరైనా సరే, తల్లిదండ్రులు, పెద్దవాడు ఎవరైనా సరే, పిల్లలు ఎవరైనా సరే, మీరు వేసుకొచ్చినటువంటి పిల్లల్లో అసభ్యకరము అని అనిపించిన ఎవరినైనా మీరు ఆపి ఇంక ఇలాంటి బట్టలు వేసుకురావద్దని చెప్పే దమ్ము, ధైర్యం ఎవరికైనా ఉంది? ఇక్కడ ఎవరికైనా ఉందా ఈరోజు సంఘంలో? ఎవరు లేకరే? మీకు భయం కదూ? వాళ్ళు మిమ్మల్ని ఏమని అనుకుంటారు, మీ పిల్లల గురించి అపవిత్రంగా మాట్లాడతారని భయం కదూ? సిగ్గు లేకుండా చెప్తున్నాను, చెప్పగలిగే సంఘం ఉంటేనే ఆ ప్రదేశం పరిశుద్ధమైనది. అంతేగాని నాకెందుకులే, రేపు నా కూతురు వేసుకుంటూ అడుగుతారు కదా, రేపు మా ఆవిడ వేసుకుంటూ అడుగుతారు కదా ఖండించవయ్యా. నువ్వు ఈరోజు బుద్ధి చెప్పినప్పుడు రేపు నీ ఇంట్లో కూడా జాగ్రత్త పడతారు, తప్పు చేయకుండా నిలబడగలుగుతారు. దుర్నీతిని నువ్వు ప్రేమిస్తున్నావు ఒకవైపు, నువ్వు గురుగులుగా సంఘంలో కూర్చుని గోధుమలు పాడు చేసేస్తున్నావే, మంచి పంట నాశనం చేస్తున్నావే. ఎన్నాళ్ళు ఇలా జరుగుద్ది? కప్పుకోవడానికి వస్త్రాలు లేవా నీ ఇంట్లో? నీ శరీరాన్ని కొన్ని విషయాలలో ఆపు చేయలేరా? అంత బహిరంగపరుచుకోవాల్సినటువంటి ఆకర్షణ సంఘంలోనే కావాలా? పరీక్షించండి. ఎక్కడ తెగబడి నిలబడి చెప్పండి, ఇదిగో నువ్వు ఇలా వేసుకున్నావు, ఈ వారం నుంచి ఇలా వేసుకురావద్దు. అది గొప్పోడి కుమార్తె కావచ్చు, గొప్పవాడి భార్య కావచ్చు, లేక మరొక పిల్ల కావచ్చు. స్పష్టంగా చెప్పండి, నో, దిస్ ఇస్ నాట్ ద రైట్ వే. దేవుని మందిరంలోకి ఇలాంటి పద్ధతులతో రావద్దని చెప్పండి. ఖచ్చితంగా చెప్పగలగడమే గోధుమ లక్షణం. చెప్పినా వెనకపోవడమే బైబిల్ చెప్తున్న పద్ధతి. అది ఇంకెన్నాళ్ళు బతుకుతామో తెలీదు. ప్రభు వచ్చే రాకడ ఎదురుగా ఉంది. అయినా మనలో మార్పు లేని ఈ బండతనాన్ని ఏమనాలి?